టిపిబాయ్ నీ కొట్టక పుష్పక విమానం కిందక అక్షయ పాత్ర ఏటుంది దొరికిందిగా సూపర్. అరే అది మిగిలిపోయిన అడుగు మడుగురా. ఇదిగా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అడుగు మడుగు పునాదే స్ట్రాంగ్. ఏమంటావుకమ్మా? ఏమ్రా గణేష్, బీడీ సిగరెట్ మందు ఏమీ అలవాట్లేదు. తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు భార్య బిడ్డలు వెనక ముందు ఎవరూ లేరు కదా. కడుపు కట్టుకుని సంపాదించిన సంపాదన ఏం చేస్తావు? ఏ కామ్ కరవు, 1 లక్ష రూపాయలు పోగు చేసి దుబాయ్కి పోయి కట్టు, నీకు మంచి కూలి పని దొరుకుతుంది. ఏంటి టిప్పుపై తుప్పులా మాడతావు? 1,00,000 రూపాయలు కడితే అక్కడ మనం కూలి, అదే 1,00,000 రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని. అచ్చి బాల్. ఏమ్రా ఇది? తిన్నానుగా. ఏం తిన్నావని? అమ్మా ఇయాలనే డబ్బులు ఇవ్వదు, రేపు నా కమిషన్ ఎత్త పెట్టి నువ్వు నరికేసరికమ్మా. పాయింట్ కరెక్ట్ కదా? నువ్వా ఏడు మీదకేసి? లేకపోతే ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుని బ్రహ్మశాల నిద్ర చేస్తావు? లేకు చెప్తా రా, రమ్మంటుంటే. నా ఇష్టం అయినా టచింగ్ ఇచ్చేస్తావేటే? నీకోసం ఇంట్లో మంచం నేసుంచా, మసాలా నూరించా, మజా చేసుకుందాం పదా. ఏడు వెళ్ళిపోయాడా? అప్పుడే కోడి కూసిందా? అసలు కాలేదయ్యా. నీకోసం కూర్చొని సీటు దాకా నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి రండి పిఠాపురం మీరు రండి చెప్తాను. మొత్తం బస్ అంతా పోయి ఖాళీ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానికే బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు రే పైకి రే, జాగ్రత్త రే. ఏమాడా టికెట్ లోపల కొట్ట ఉంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. దిగు. ఎరా మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రండి రండి, నన్ను ఎక్కించేశారు ఆ బస్సులోకి. చూసారా మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా? ఎందుకేమిటండి? ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టలు పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక? గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును, నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తమైన. ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసానో ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ యాదవల్లారా, బస్సు వ్యాపారంలా చేయండిరా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి జమీందో రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదో గణేష, ఇలా నీ చెప్పినట్టుంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని వట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయని చెప్తాను. ఏంట్రా? ఏంటి? ఏముందని మా అయ్యగారు బాబురావు గారు కదా, ఆయన కాళ్ళు అట్టేసుకుని సరిపోద్ది. ఇంకోసారి పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి అయిపోద్ది.
అన్నవరం పిఠాపురం సావర్లకోట కడియం యానం పాలెం రాజరాజ ఏమ్రా గణేష్ ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కరా బ్యాకు. ఎప్పుడు సెంట్ కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మాట్లాడేటో. ఏం వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ పని మీద తీస్తావు? టిప్పు బాయ్ ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నేను కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమి సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్ అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. బీపీ ఆపరేట్ కొనిచ్చారుగా, ఇట్స్ వెరీ నైస్. దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసే ప్రతి వాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి. నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాను వీల్లేదు. ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఎవరికో ఎందుకమ్మా, ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు, బోని బీపీ బాగుంటుంది. సరే డాడీ. జాగ్రత్త అమ్మా, బీపీ మిషన్ పగిలిపోద్ది. ఏయ్, ఏమిటి ఊరికి ఏళ్ళు పెట్టి గెలుగుతావు? శుభ్రత లేదు. మీ వంశం అంతా అద్దె కూడా వంశం. ఇదిగో నన్నంటే అన్నారు, మా వంశం గురించి మాట్లాడితే అంతే. నలక పడితే తీస్తున్నాడు, ఇది తప్ప. అదేమిటి పొడుచుకొస్తుంది పొడుగున? I'm the doctor, you're the patient. అలాగే సారీ డాడీ. ఏమిటమ్మా, ఆయనకి ఏమైంది? బీపీ ఎక్కువగా ఉందా? లేదు మమ్మీ, డాడీకి అసలు బీపీఏ లేదు. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావెందుకు? మమ్మీ, డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు, మంచి రోగం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు బీపీ బాగా పెరగాలి. చూడు పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది చూసుకో. డాడీ, హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. అక్కర్లేదమ్మా, నువ్వే కంగారు పడకు. ఇదంతా మామూలే. నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది, కాదంటే తరుగుతుంది. అదెలా? ఉన్నాళ్లే ఓ గత్తరగాల చిత్రికాడు. వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది. నానా ఏం నానా ఇది? కొంచెం మెల్లగా తాగొచ్చు కదా, ఎందుకు తొందరపడతావు? నేను తొందరపడలేదురా, నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. రేయ్, త్వరగా భోంచేద్దు గాని. ఏంటంటే అయ్యగారికి మీరేం చెప్పచ్చు? 2 బస్సులు కొనమనే. అబ్బా, ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా, భోంచేయ్. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అంటే ఏంట్రా? అసలు ఈ ప్రపంచకల్లా మనం ఎక్స్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా సప్త శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి.